నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈఎస్టీ కాలనీ నేటికి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటం ప్రభుత్వ పాలనకు సిగ్గుచేటని, స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఈ గ్రామంలో ప్రజలకు తాగునీరు లేదని, డ్రైనేజీ లేదని, పారిశుద్ధ్యం లేదని, గృహాలు లేవని, ఇంటి స్థలాలు లేవని, శ్మశానం కూడా లేదని, ఇది అభివృద్ధి కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని, వృద్ధాప్యం, వితంతు పెన్షన్లు అర్హులైన వారికి అందడం లేదని, ప్రభుత్వ రుణాలు, సంక్షేమ పథకాలు అనేక కుటుంబాలకు అందకుండా పోయాయని, ప్రజలు ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నా స్పందన శూన్యమని, ఎస్టీ ప్రజల సమస్యలను పట్టించుకోని ఈ వైఖరి అత్యంత బాధాకరమని తెలిపారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమక్షంలో పూతలపట్టు నియోజకవర్గంలో తేనేపల్లి ఎస్టీ కాలనీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఈ గ్రామాన్ని సందర్శించడం జరుగుతోంది. ఈరోజు చూస్తుంటే ఎక్కడ లేని విధంగా ఈ గ్రామం దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇంతవరకు ఇక్కడ మరుగునీరు పోయేదానికి కాలువలు లేదు, అదేవిధంగా తాగునీటి వసతి లేదు, వీధి దీపాలు లేదు. ఇక్కడ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ 1 సెంటు భూమి లేని వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వాలు ఉన్నవారికే చేస్తున్నారు, పేదవారిని చూడట్లేదు. దయచేసి ప్రభుత్వం కిందకి దిగివచ్చి ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ గ్రామాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది, ఈ గ్రామానికి ప్రతి ఒక్క సౌకర్యం కల్పించి ఈ గ్రామాన్ని ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా ఈరోజు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ఈరోజు పూతలపట్టు మండలం తేనేపల్లి ఎస్టీ కాలనీ తాటితోపు అనే గ్రామంలో ఇప్పటి వరకు ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఊరిలో ఉప్పు నీళ్ళు తప్పిస్తే మామూలుగా తాగే నీళ్ళు ఈ గ్రామానికి లేదు. కాలం ఎంతో మారింది. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు దాడుతూ ఉన్నప్పటికీ ఈ గ్రామంలో తాగే నీళ్ళు కూడా సమస్య ఉండదంటే, అదే రకంగా ఈ గ్రామంలో సైడ్ కాలువలు లేదు, పారిశుద్ధ్యం లేదు, డ్రైనేజ్ లేదు. ఈ గ్రామ ప్రజలంతా కోరుకోవడం ఏమంటే స్వయంగా మా గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి వచ్చి మా యొక్క ఇండ్లు లేని, డ్రైనేజ్ కాలువలు లేని, పారిశుద్ధ్యం లేని, అదే రకంగా తాగునీటి లేని సమస్యను ఇక్కడ వచ్చి వీళ్ళు కలెక్టర్ గారు స్వయంగా పరిశీలన చేసి ఈ గ్రామానికి కలెక్టర్ గారు రావాలని ప్రధానమైనటువంటి డిమాండ్. ఏమ్మా మీరందరూ కలెక్టర్ గారు మన ఊరికి రావాలన్నా? చూడండి, ప్రజలంతా కూడా కలెక్టర్ గారే స్వయంగా మా గ్రామానికి వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ప్రధాన డిమాండ్తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఈ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో, అదే రకంగా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిక్కిరాయల ఆధ్వర్యంలో, అదే రకంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఉండే కాంగ్రెస్ లీడర్లంతా కూడా ఈ గ్రామాన్ని అన్ని సమస్యలను గుర్తించి ఈరోజు కలెక్టర్ గారిని మేము ఈ గ్రామానికి ఖచ్చితంగా మీరు వచ్చి సందర్శించి, ఎందుకంటే ఈడ కనీసం విద్య కానీ, వైద్యం కానీ, అదే రకంగా పారిశుద్ధ్యం కానీ, అదే రకంగా తాగునీరు కానీ, అదే రకంగా ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, భర్తలు చనిపోయిన ఇడో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకందరూ కూడా సరేసే కనీసం వ్యవసాయం చేసుకునేదానికి 1 సెంటు భూమి లేని వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. అయితే రాజ్యాంగంలో కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి పేదలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు గుర్తించి వీళ్ళకందరికి కూడా సరే ఇంటింటికి 1 ఎకరా పొలం కూడా ఇవ్వాల్సింది కూడా ఈరోజు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. వెంటనే
మేము ఈరోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, ఈ మండల అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక 10 రోజుల నెల లోపల ఈ ఊర్లో మినరల్ వాటర్ తాగేదానికి పారిశుద్ధమైనటువంటి వాటర్ను ఈ ఊర్లో వెంటనే మంజూరు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఈ ఊరికి సంబంధించి ప్రధానంగా కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం. కలెక్టర్ గారు స్వయంగా ఈ గ్రామానికి ఇచ్చేసి ఈ గ్రామంలో ఉన్న సమస్య మేము చెప్పడం కాదు, మీరు స్వయంగా వచ్చి ఇక్కడ చూసి ఎంతకాలం ఈ ఊర్లో ఇది తాగునీరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇది కూడా సరే ఒక మంచి హైదరాబాదు చిత్తూరు రహదారిలో ఉన్నటువంటి గ్రామము రోడ్డు, అదే రకంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మంచి మంచి పారిశ్రమలు కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో తాగునీళ్లు లేదంటే దీన్ని మీరు ఖచ్చితంగా మీరు స్వయంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ అయినటువంటి మీరు ఈ గ్రామంలో వచ్చి ఈ పేద బిడ్డల కోసం ఈ పేద గ్రామస్తుల కోసం ఒక అర్ధగంట ఈ గ్రామంలో మీరు మా యొక్క డిమాండ్లు స్పందించి వెంటనే అన్ని పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా ఇప్పుడు మన చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు గారు మాట్లాడతారు.